యా రాహుల్ గాంధీ మస్తు ఆడినవు. మీ పార్టీ రిచ్ మంత్రిపై ఈడీ దాడులు. వెంటనే ఆ మంత్రి అదానితో భేటీ మీటింగ్ తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా. ఒక్క విమర్శ కూడా చేయని బీజేపీ నేతలు మీది ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ. సోషల్ మీడియాలో కేటీఆర్ సెటర్లు. వాస్తవం. ఇదే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన గతంలో తన కొడుకులు వాచ్లు, ఐఫోన్లు ఫారెన్ నుంచి దొంగతనంగా తీసుకొచ్చిండు అంటే ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క బీజేపీ ఎంపీ కానీ స్పందించింది లేదు. అదే కవిత మాత్రం ఒక లిక్కర్ స్కామ్ లో, లిక్కర్ కేసులో ఇరుక్కుంటే మాత్రం ఓ లిక్కర్ రాని అని, లిక్కర్ దొరసాని అని, బంగారు బతుకమ్మ కాదు ఇది సర్కార్ ఏంది సారా బతుకమ్మ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నోళ్ళు ఇలా ఎటుపోయినాయి. ఒక ఆడబిడ్డని ఇష్టం వచ్చినట్టు నిందించిరు. ఆడ తేల్చిందేం లేదు, ఆడ పీకిందేం లేదు. 100 కోట్ల స్కామ్ లో ఇరికిచ్చి అక్రమంగా ఆమెను 9 నెలల పాటు 8 నెలల పాటు జైల్లో ఉంచిరు. ఇవాళ స్వయాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఫారెన్ నుంచి అక్రమంగా బ్రాండెడ్ వాచ్లు, బ్రాండెడ్ ఫోన్లు తీసుకొస్తే ఆయనను పట్టుకుంది లేదు, పీకింది లేదు. స్వయాన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు జరిగితే కనీసం ఒక బీజేపీ ఎంపీ, ఒక బీజేపీ ఎమ్మెల్యే స్పందించింది లేదు, మాట్లాడింది లేదు. ఇవాళ నిన్న మొన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్కార్ ఎట్లుండే, బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఎట్లుండే అంటే బండి సంజయ్ వచ్చి మీటింగ్ పెడతాడు. రేపు కవితను అరెస్ట్ చేస్తారంటే రేపు మార్నింగ్ ఈడీ దిగుతుంది, కవితను అరెస్ట్ చేసుకొని పోతుంది. రేపు జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు చేస్తుంది అంటే రేపు మార్నింగే ఈడీ వస్తుంది, జగదీశ్వర్ రెడ్డి ఇంట్లో దేంది సోదాలు చేసిపోతుంది. హరీష్ రావు అనగానే హరీష్ రావు ఇంటికి, కేటీఆర్ అనగానే కేటీఆర్ ఇంటికి, పొంగులేటి మన ఏంది వీళ్ళింటికి ఆ ఇంటికి అనగానే కథం ఈడీలు దిగుతుంది, మోడీ చెప్తారు, ఈడీ వస్తుంది, వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి ఈడీ వెళ్ళి సోదాలు చేస్తూ ఉంటే అక్కడ జరిగింది ఏంది, వాళ్ళు తీసింది ఏంది, వాళ్ళు ఎంత సోదాలు వసూలు చేసిరు అనేది ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రెస్ నోట్ ఇంతవరకు ఈడీ రిలీజ్ చేయలే. కనీసం ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టలే, కాంగ్రెస్ పార్టీ స్పందించింది లేదు, బీజేపీ పార్టీ అడిగింది లేదు. ఏమైంది? ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చీకటి కోణంలో వెళ్ళి ఒక చీకటి గదిలో అదానితో భేటీ కాగానే అదాని పోయి బీజేపీ ప్రధానమంత్రితో మాట్లాడంగానే ప్రధానమంత్రి ఈడీకి చెప్తాడు, ఈడీ అక్కడనే చల్లబడుతుంది. ఇలా దేశంలో సంస్థలు ఎట్లా ఉన్నాయంటే ఒక పార్టీ, ఒక నాయకుడు, ఒక కార్పొరేట్ వ్యవస్థాపకుడు చెప్తే ఈడీలు ఊడీలు ఆడుతా ఉన్నాయి. ఇదా సమాజం, ఇదా ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ప్రజా ప్రభుత్వాలు ప్రజలను కూని చేస్తున్నాయి, ప్రజా వ్యవస్థను కూని చేస్తూ ఉన్నాయి. ఇంత దౌర్భాగ్యమా? ఒక ఈడీ వెళ్ళింది, అక్కడ సోదాలు చేసింది, క్యాష్ లెక్క పెట్టే మిషన్లు పోయినాయి, ఎంత తీసిరు, ఎంత వెలికి తీసిరు, ఎన్ని ఆక్రమణలు జరిగినాయి, ఎన్ని స్కాములు ఉన్నాయి, ఎన్ని బోగస్ కంపెనీలు ఉన్నాయి అనేది ఇంతవరకు ఒక రూపాయి లెక్క చెప్పరే బయటికి. అదే ప్రతిపక్షాల మీద పోతేనేమో ఇష్టం వచ్చినట్టు అర రూపాయి స్కామ్ జరిగితే 1000 కోట్లు జరిగింది, 10,000 కోట్లు జరిగినాయి, 1,00,000 కోట్లు జరిగింది అని దుమ్మెత్తిపోస్తారే. ఇవాళ స్వయాన కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి హోదాలో ఉన్న ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళి ఈడీ సోదాలు జరుపుతూ ఉంటే కనీసం అక్కడ ఏం జరిగింది అనేది ఒక ప్రెస్ నోట్ పెట్టరే. ఇన్ని చీకటి ఒప్పందాలు. ఎస్ నిజమే, ఢిల్లీలో ఫైటు, గల్లీలో దోస్తి. బీజేపీది, కాంగ్రెస్ది. తెడతెల్లం అవుతా ఉన్నది. బండి సంజయ్ ఏకంగా రేవంత్ రెడ్డికి కితాబిస్తా ఉన్నాడు, బండి సంజయ్ రేవంత్ రెడ్డిని పొగుడుతా ఉన్నాడు, బండి సంజయ్ రేవంత్ రెడ్డిని వెనకాల వేసుకొస్తా ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ దొంగ కిషన్ రెడ్డి, కుర్కురే కిషన్ రెడ్డి ఇక్కడ లేనే లేడు, ఏన్నో ఉన్నాడు. కనీసం ప్రశ్నించింది లేదు, అడిగింది లేదు, పోయింది లేదు. ఇక ధర్మపురి అరవింద్ అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే రోజు ప్రెస్ మీట్ పెట్టేది. ఇవాళ ఆయన ప్రెస్ మీట్లే కనిపించట్లే, అసలు ఆయన ఏడున్నాడో కనిపించట్లే. ఇక రఘునందన్ రావు అయితే ఆయన నోరు కాదు. ఇక ఈ కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నంత ప్రేమ కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే దుమ్మెత్తి పోసే ఆ పార్టీని ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలను పీడిస్తూ ఉంటే ఎందుకు మీరు నిలదీయలేకపోతా ఉన్నారు? ఎందుకు మీరు అడగలేకపోతా ఉన్నారు? సమాధానాలు ఉన్నాయా మీ దగ్గర? బీజేపీ వాళ్ళ దగ్గర ఎందుకు అడగలేకపోతున్నారు? ఇలా ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన మీరు ఎందుకు నిలబడలేకపోతా ఉన్నారు? సమాధానం లేదు.
హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తాం. హైడ్రాను జిల్లాలకు విస్తరించండి, మండలాలకు విస్తరించండి, ఊర్లలోకి విస్తరించండి. కానీ ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ కట్టిన కట్టడాలను కూలగొట్టండి. ఫస్ట్ మీ రాజకీయ నాయకులు దగ్గర కూలగొట్టండి. తర్వాత పేదల ఇళ్ళకు బొండి. హైడ్రా లేదు, మన్ను లేదు.